ఈరోజు దేవుని వాగ్దానం అని కల్వరి టెంపుల్ వాళ్ళు ఏం పెట్టిరో చూడండి. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను అని వాక్యం మాత్రం తీయగా కమ్మగా పెట్టుకున్నారు చూడండి. ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే 52 రోజుల్లో కట్టిన అతి సుందరమైన అతి పెద్ద మందిరము మా కల్వరి టెంపుల్. అత్యధికంగా మెంబర్స్ కలిగిన సంఘము మా యొక్క కల్వరి టెంపుల్ అని అంటారు. అంతేకాకుండా అత్యధికంగా వసూలు చేసే దశమ భాగాల కోసం పీడించుకునే సంఘం కూడా కల్వరి టెంపులే అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో వాక్యాలు వీడియోలు పెడుతూ ఉన్నారు. అయ్యగారు ఏంటంటే వాక్యాలు చెప్పుకుంటూ మీరు ఇయ్యండి ఒక అమ్మ ఇస్తుంది, 3 ప్రోగ్రాంలు స్పాన్సర్ చేసింది, 10 ప్రోగ్రాంలు స్పాన్సర్ చేసింది. ఏమమ్మా నువ్వేం చేస్తావంటే నేను పల్లీలు అమ్ముకుంటా, నేను బజ్జీలు అమ్ముకుంటా, నేను గుడాలు అమ్ముకుంటా, నేను ఇస్త్రీలు చేస్తా అని చెప్పేసి చెప్తుంది అమ్మ. పల్లీలు అమ్ముకునేటామే, బట్టలు ఇస్త్రీ చేస్తామే, ఇట్లాంటి వాళ్ళకి ఇంత పెద్ద స్పాన్సర్లు చేస్తుంటే మరి మీరు ఇయ్యరా అన్నట్టులే ఇండైరెక్ట్గా అందరిని మీరు ఇవ్వండి అని చెప్పేసి అందరినీ ఇట్లా అడుగుతున్నారని చెప్పేసి తెలిసింది. కానీ ఇస్తే మాత్రం అయ్యగారు చూడండి ఏం చేస్తున్నారు చూడండి. అక్కడక్కడ మన పొరుగు పక్క రాష్ట్రాలలో చూస్తున్నట్లయితే కానీ యూపీలో కానీ గుజరాత్లో కానీ మన ఛత్తీస్గఢ్లో కానీ సేవకుల్ని విశ్వాసుల్ని ఎంతగానం కొడుతున్నారండి. ఎంతమంది బైబిల్ని తగులబెడుతున్నారు, చర్చిల్ని గాల్ చేస్తున్నారు. అసలు సువార్త చేయడానికి వీలు లేకుంటుంటే ఈరోజు మరి చూడండి మా యొక్క ఏసీ స్టార్ కల్వరి టెంపుల్ స్టార్ మన అన్న చూడండి ఏ విధంగా క్రికెట్ స్టేడియం పెట్టి అయ్యా యవనస్తులారా, సేవకులారా, సంఘ పెద్దలారా, క్రైస్తవులారా ఎటుపోతుంది చూడండి. ఇంత సమయం మీకు దొరుకుతుందా? ప్రార్థన చేసుకోకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఇతరులకు సువార్త ప్రకటించడానికి మీకు సమయం ఉండదు. కానీ ఇట్లా గ్రౌండ్లలో క్రికెట్ స్టేడియాలు ఇది ఎవరిని ఉద్దేశించి? ఏ సేవకుడు అపోస్తుల బోధనేనా ఇది? ఏ సేవకులకి ఇట్లాంటి ఆటలు డ్రామాలు ఆడిర్రా? కొడుకులు ఇద్దరు మాత్రం చూడుర్రి. ఇంకొక ఆయన ఏమంటుందో తెలుసా, మీరు వీడియోలు తీసుకోరు కానీ సోషల్ మీడియాలో పెట్టకూర్రి అని చెప్పేసి దొంగలకు సద్దులు కట్టే మాటలు మాట్లాడుతుండే ఒక ఆయన అంటున్నారు. ఇట్లుంది నేటి క్రైస్తవ్యము. చూడండి దెబ్బలు తింటూ సువార్త ప్రకటన చేయడానికి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. రహస్యంగా ప్రభువుని తెలుసుకొని ఇంట్లో వాళ్ళ బంధువులకు తెలియకుండా ఏమైనా తెలిస్తే కొడతారో చంపుతారో అని భయంతో బిక్కుబిక్కుమని బతికే వాళ్ళు ఎందరో ఉండి ఈరోజు తిండి తినడానికి లేకుండా ఎంతోమంది కాలినడకన సైకిల్ పైన అసలు అద్దె మందిరాలు కట్టుకొని అసలు మందిరాలు లేకుంటే చెట్ల కింద ప్రార్థనలు చేసుకునే సేవకులు ఉంటే వీళ్ళకి డబ్బు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు చూడండి. 5 లక్షలు 10 లక్షలు 3 లక్షలు అట్లా గ్రౌండ్లకు పెట్టుకొని ఇదిగో ఇట్లా వీళ్ళ ఆటలు, లోకంలో ఉన్న ఆటల్ని వీళ్ళు ఈ విధంగా చేస్తూ వస్తున్నారు చూడండి. ఇక వీళ్ళకు ఏం తేడా ఉంది? రేపటి రోజు ఈ కల్వరి టెంపుల్ క్రికెట్ స్టేడియం, కల్వరి టెంపుల్ ఫుట్బాల్ స్టేడియం, కల్వరి టెంపుల్ సినిమా థియేటర్లు ఇవన్నీ వస్తాయో ఏమో మరి మున్ముందు చూడుర్రి. ఏ బోధ చూడండి. ఇలాంటి బోధకుల్ని నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త పడమని తిమోతి గారికి చెప్పింది. దుర్బోధని మనము నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాల్పొందక వాటిని ఖండించమని బైబిల్ సెలవిస్తుంది. దుర్బోధని ఖండించుమో అనుదినం అని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. సహోదరులారా, ఈ ఆటలేంది? ఒక్కొక్క సేవకులు క్రైస్తవులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు బయట స్వార్థ ప్రకటించాలంటే. తిండి లేకుండా తిప్పలు పడుతుంటుంటే వీళ్ళు పెట్టే ఈ ప్రోగ్రాంలకు టికెట్లు తీసుకొని మరీ వెళ్తున్నారు. వాళ్ళ షూలు, వాళ్ళ జల్సాలు, వాళ్ళ కోట్లు, వాళ్ళ ఆడంబరాలు చూడండి. క్రైస్తవుడా, విశ్వాసి మేల్కో. ఇకనైనా ఇలాంటి అబద్ధ బోధకులను వెంబడించి మోసపోకండి. నీతిగా యథార్థంగా సేవ చేస్తూ ఈరోజు కాలినడకన నడుస్తున్న వాళ్ళని గమనించండి. అట్టి వారికి మీ కానుకలు దశమభాగాలు ఇవ్వండి. కానీ ఇలాంటి కార్పొరేట్ బోధకులకు మీరు కనుక దశమభాగాలు ఇస్తే ఇదిగో ఇలాంటి జలసాలు చేస్తారని చెప్పేసి ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళ విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వారిని మీ యొక్క కనుసన్నల్లోకి, మీ అడుగుజాడల్లోకి రానివ్వకుండా చూసుకోవాల్సింది ఆ ప్రభుపేట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. షలోం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఇంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనకు అనుగ్రహించిన మన ఆత్మీయ తండ్రి గారిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మన ఆత్మీయ తల్లి గారిని బట్టి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. కొంచెం సపోర్ట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి. దయచేసి గమనించండి, వీడియోస్ తీసుకోండి కానీ ఎవరు ఎక్కడ సోషల్ మీడియాలో